నాకేమో ఫ్లైట్ క్యాన్సిల్ చేసి మిడిల్ ఈస్ట్ నేచర్ ఒకలా పెడితే దాన్ని ఆ ఉపద్రవానికి దాటడానికి చుట్టుపక్కల తిరిగి వెళ్తాను. బాగుందా ఐడియా బాగుందా? సో ఫ్లైట్స్ ఏమో అర్రే నిన్ను వెళ్ళలేను రా, నిన్ను ఆపేస్తాం యానివర్సరీకి వెళ్ళకుండా అంటున్నారు. కానీ మనం ఒక D2 వేసి ప్రపంచం అంతా తిప్పి వెళ్తున్నారు. సో ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవడానికి సెక్యూరిటీ యాంటీ ఎక్స్ప్లోజివ్ ఇన్స్పెక్షన్. మనం ఏమో జస్ట్ ఐడియా చూసి పంపించేస్తారు కదా, బ్యాగ్లో ఏమైనా ఉంటే ఎక్స్ప్లోజివ్స్. సో ఇక్కడ ఈ ఎక్స్ప్లోజివ్స్ అంతా అది అయ్యేకే అప్పుడు లోపలికి ఎలా చేస్తారు చైనా అంతా కూడా హైటెక్, ఒక స్టెప్ అహెడ్ ఉన్నారు వీళ్ళు. నా 57.5 గంటల జర్నీ 30 నిమిషాల వీడియోలో చేస్తున్నా. ఇంతకీ మా ఆవిడ ఇచ్చిన డెడ్ లైన్ యానివర్సరీ నాడు వచ్చానా లేదా అని తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చూడాలి. ప్రపంచం మొత్తం బైపాస్ చేసి ఎలా రిచ్మండ్ చేరుకున్నాను అన్నది ఈ కథ, మన ఈ రవి తెలుగు ట్రావెలర్ కథ. సో లాస్ట్ రైడ్ గైస్ ఇండియా రోడ్స్ మీద చాలా బాగా అనిపిస్తుంది వదిలేసి వెళ్ళిపోతుంటే, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. సో గైస్ విత్ అ హెవీ హార్ట్ హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోతున్నాం. ఇండియా వదిలేసి వెళ్ళడం కన్నా హైదరాబాద్ వదిలేస్తుంటే బాగా అనిపిస్తుంది. హైదరాబాద్తో ఫుల్ అటాచ్మెంట్ అయిపోయింది. సో ఇవ్వండి 2.5 నెలలు ఎప్పుడు వచ్చాను నేను, డిసెంబర్ జనవరి 3 నెలలు దాటి 3 నెలల తర్వాత మనం మళ్ళీ అమెరికా వెళ్ళిపోతున్నాం. సో నేచర్ ఏమో మనతో ఆడుకుంటుంది. నా ఎమిరేట్స్ ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ చేశారు. సో ఇప్పుడు ఎతిహాద్ ఆప్షన్, ఖతార్ ఆప్షన్, సౌదీ ఆప్షన్, గల్ఫ్ ఎయిర్ ఇవన్నీ రిస్కే. ఎందుకంటే ఏదైనా సరే మిడిల్ ఈస్ట్లో ఇరాన్లో క్రైసిస్ అవుతుంది కాబట్టి ఏదైనా ఎటు నుంచి అయినా క్యాన్సిల్ అవుతుందని నేను ఇప్పుడు ఏం చేశానంటే 50 గంటలు 40 గంటలు ఎంత అవుతుందో తెలియదు కానీ మొత్తానికి ఇక్కడి నుంచి కోల్కతా నుంచి గ్వాంజో వెళ్తున్నా. గ్వాంజో నుంచి మళ్ళీ వేరే ఎయిర్లైన్ తీసుకొని బీజింగ్ వెళ్ళాలి, చైనా రాజధాని. అక్కడి నుంచి అమెరికా వెళ్ళాలి. ఏం చేస్తాం, టెస్ట్ ఫర్ మై పేషెన్స్. వైజాగ్ వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఏం ఫీలింగ్ వస్తుందో, ప్రతిసారి వైజాగ్ స్టేషన్లో ఏదో హార్ట్ రెంచింగ్, గుండె పిండేసాడు అనిపిస్తుంది విశాఖపట్నం వదులుతుంటే. ఇంతకు ముందు లేదు, ఇప్పుడు హైదరాబాద్ వదిలిస్తే అదే ఫీలింగ్ వస్తుంది. అంటే మనం యాక్సెప్ట్ చేసేసామాట, ఇది కూడా మన ఊరని. హైదరాబాద్ అంటే ఎంత పిచ్చి ఫ్యాసినేషన్ అయిపోయిందంటే, సో హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతుంటే కూడా గుండె పిండేసినట్టుంది. బట్ వాట్ టు డూ. కాకపోతే మనం సంవత్సరానికి ఒకసారో 3 ఏళ్ళకి ఒకసారో 5 ఏళ్ళకి ఒకసారి వచ్చేవాళ్ళం కాదు కదా, మళ్ళీ 2-3 నెలలు వచ్చేస్తాం కాబట్టి పర్లేదు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఎండలు స్టార్ట్ అయిపోయి బాగా వేడిగా ఉంది. సో కరెక్ట్ టైంకి వెళ్ళిపోతున్నా. కొంచెం సమ్మర్ మే జూన్కి వర్షాలు పడతాయి కదా, అప్పుడు హైదరాబాద్ మళ్ళీ హెవెన్. ఈ 3-4 నెలలు మాత్రం కష్టం. సో నా అనాలిసిస్ ఏంటంటే 4 నెలలు హైదరాబాద్లో హెల్, 8 నెలలు సూపర్. వైజాగ్లో ఆపోజిట్. 4 నెలలు సూపర్, 8 నెలలు వేడి. అది మాట. ఇది నా అనాలిసిస్ మా 2 ఊర్ల గురించి. సో ఫ్లైట్ నెంబర్ 1 హైదరాబాద్ నుంచి కోల్కతా, ఇది డొమెస్టిక్ ఫ్లైట్. సో కోల్కతాలోని మనకి ఇంటర్నేషనల్ ఇమిగ్రేషన్ అవుతుంది. సో కోల్కతా నుంచి మనం గ్వాంజో అనే ఊరు వెళ్తాం. ఫ్లైట్స్ ముచ్చట ఏంటంటే మనం 1 నిమిషం లేట్ అయినా కూడా సరే బ్యాగేజ్ క్లోజ్డ్ అంటారు, గేట్ క్లోజ్డ్ అంటారు. కానీ ఎయిర్లైన్స్ ఎంత లేట్ అయినా కూడా ఓకే. ఆల్రెడీ గంట లేట్ ప్లేన్లో కూర్చొని సూర్యుడు కూడా అస్తమించేస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నానని బాధతో. సో వెళ్తున్నాం మనం కోల్కతాకి. ఇంచుమించుగా 1:50 నిమిషాలు మనం ల్యాండ్ అయిపోతున్నాం కోల్కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్. ఈ ట్రిప్లో ఎన్ని ఎయిర్పోర్ట్లు, ఎన్ని ఫ్లైట్లు, ఎన్ని ఊర్లు, ఎన్ని రాష్ట్రాలు మొత్తం ఒకసారి దిగా చెప్తా. సో ల్యాండింగ్ ఇన్ కోల్కతా, ఫ్లైట్ నెంబర్ 1. గైస్ ఒక ఫ్లైట్ అయింది, వచ్చేసాం అమర్ షోనార్ బంగ్లా. మళ్ళీ 4వసారి ఇండిగో ఫ్లైట్ హైదరాబాద్ నుంచి 1:30లో వచ్చేసాము. కలకత్తాలో సీలింగ్ చూడండి ఎంత స్పెషల్ ఉంటుందో, మీకు ఒకసారి లోపలికి వెళ్ళాక మళ్ళీ చూపిస్తాను. మనం ఇప్పుడు డొమెస్టిక్ నుంచి ఇంటర్నేషనల్కి వెళ్ళాలి. సో ఫ్లైట్ 1, ఇంకా ఫ్లైట్ 2, ఫ్లైట్ 3, ఫ్లైట్ 4, ఫ్లైట్ 5, ఫ్లైట్ 6. సో 50 ఎన్ని గంటలు చెప్తాను, గుర్తులేదు కరెక్ట్ టోటల్ ఎంతో. కోల్కతా, హోమ్ ఆఫ్ మదర్ టెరిసా, ఫస్ట్ మెట్రో,
కోల్కతా మా దుర్గా సూపర్ ఉంది ఇది. సో అందుకే నాకు నచ్చుతున్నాయి కొత్త ఎయిర్పోర్ట్లు, మన కల్చర్ని ప్రతిబింబిస్తూ. ఇక్కడ వస్తే ఇదంతా ఇలాగా, పట్నం వెళ్తే పట్నం, లక్నో అంటే లక్నో, ఎంత బ్యూటిఫుల్ ఉంటున్నాయంటే. సో ఇప్పుడు నేను డొమెస్టిక్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మీకు చూపిస్తా సీలింగ్స్ ఎంత బాగుంటాయో కోల్కతాలోని. చాలా యూనిక్గా ఉంటుంది. ఏం రాశారో నేను ఎప్పటికీ ఫిగర్ అవుట్ చేయలేకపోతున్నాను, కానీ వెళ్దాం ఒకసారి డొమెస్టిక్ నుంచి ఇంటర్నేషనల్కి. సో ఇండియా వదిలేసాం అఫీషియల్గా ఇమిగ్రేషన్ వెనకాల. సో ఇమిగ్రేషన్ అయిపోతే మరి ఇంకా దేశం వదిలేసినట్టే. చాలా హెవీ హార్ట్తో వెళ్ళిపోతున్నా. ఈసారి 3.5 నెలలు ఉన్నా కదా, ఎక్కువ ఫీలింగ్ అయిపోయింది, ఎక్కువ అటాచ్మెంట్ అయిపోయింది. ఒకసారి యూఎస్ఏలో ల్యాండ్ అయిన వెంటనే మేము మర్చిపోతున్నాం. కాకపోతే ఆ ట్రాన్సిట్ ప్రాసెస్ ఉంటుంది కదా, కొంచెం కష్టం అనిపిస్తుంది. సో మొత్తానికి ఒక్క ఫ్లైట్ అయింది కోల్కతాలోని. ఇదిగోండి డొమెస్టిక్ దాటి ఇంటర్నేషనల్ అరీనాకి వచ్చేసాను. ఎప్పుడైతే ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది అఫీషియల్గా, మనం దాటేసాం, భారతదేశం వదిలేసాం. సో ఎక్కువ రోజులు అయిపోయింది కదా ఇండియాలోని, కొంచెం బాధగా ఉంది. సో ఎస్పెషలీ వైజాగ్ అండ్ హైదరాబాద్, తర్వాత ఏ ఊరు వెళ్ళినా ఇప్పుడు కోల్కతా 4సారి, కానీ లెక్కేయకూడదు ట్రాన్సిట్ కాబట్టి. ఢిల్లీ ఒకసారి, ముంబై ఒకసారి, గువాహటి 2 సార్లు, నాగాల్యాండ్ ఒకసారి, ఒడిశా 3 సార్లు, కేరళ 2 సార్లు, కర్ణాటక 2 సార్లు, తమిళనాడు 2 సార్లు, ఇంకే పేర్లు మర్చిపోయాను. ఉత్తరప్రదేశ్ వెళ్ళాను ఒకసారి, నేపాల్ వెళ్ళాను, టిబెట్, శ్రీలంక, అండ్ సో మెనీ ప్లేసెస్. ఇన్క్రెడిబుల్ వరల్డ్. ఎంతో అదృష్టం ఉండాలి ఇలా తిరగడానికి. జస్ట్ డబ్బులు అనుకుంటారు మీరు జనాలు, డబ్బులు కాదు. యూ నీడ్ అ లాట్ మోర్ దెన్ మనీ టు మేక్ దిస్ హ్యాపెన్. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 1 గంట లాంచ్కి వెళ్ళి మేము తినేసి ఫ్లైట్ నెంబర్ 2 గ్వాంజో గుర్తుంది కదా మన ఫర్నిచర్ షాపింగ్కి. గ్వాంజోలో దిగి అక్కడి నుంచి ఫోషాన్ వెళ్ళి ఫర్నిచర్ ఆర్డర్ ఇచ్చాం మన కరుణాకర్ బ్రోతో. ఇప్పుడు మళ్ళీ అదే గ్వాంజోకి వెళ్ళాలి అనుకోకుండా. సో నాకేమో ఫ్లైట్ క్యాన్సిల్ చేసి మిడిల్ ఈస్ట్ నేచర్ ఒకలా పెడితే దాన్ని ఆ ఉపద్రవాన్ని దాటడానికి చుట్టుపక్కల తిరిగి వెళ్తాను. బాగుందా ఐడియా బాగుందా? సో ఫ్లైట్స్ ఏమో అర్రే నిన్ను వెళ్ళలేను రా, నిన్ను ఆపేస్తాం, యానివర్సరీకి వెళ్ళకుండా అంటున్నారు. కానీ మనం ఒక D2 వేసి ప్రపంచం అంతా తిప్పి వెళ్తాం. చూసారు కదా, 2వ ఫ్లైట్ మంది కోల్కతా నుంచి సౌత్ చైనాలో గ్వాంజో. ఇది ఒకటే అనుకుంటా డైరెక్ట్ ఫ్లైట్ ఇండియా నుంచి చైనాకి. అప్పుడు ఇండియాకి చైనాకి మధ్యలో ఫ్లైట్స్ అన్నీ సస్పెండ్ చేశారు కదా, ఇది ఒక్కటైతే ఓపెన్ చేశారు. ఓన్లీ కోల్కతా నుంచి గ్వాంజో, ఇంకెక్కడి నుంచి ఎక్కడికి లేవని అనుకుంటా. ఎవరైనా కరెక్ట్ చేయండి నేను తప్పు చెప్తే. ఈ మధ్యన ఏ ఫ్లైట్ ఎక్కినా టర్బులెన్స్. అసలు టర్బులెన్స్ అంటే ఏంటో మీకు తెలుసా? టర్బులెన్స్ అంటే ఏదేదో అనేసుకుంటాం. టర్బులెన్స్ అంటే క్రాస్ విండ్స్ అన్నమాట. అటు నుంచి ఇటు నుంచి క్రాస్ విండ్స్ వచ్చినప్పుడు ప్లేన్ విపరీతంగా ఊగుతుంది. సో అదిగోండి అనదర్ టర్బులెంట్ ఫ్లైట్. మొత్తం 4.5 గంటల్లోని ఒక 2 గంటలు అలా ఊగుతూనే ఉంది. సో మొత్తానికి నా పక్కన ఎవరు లేరు కాబట్టి అట్లీస్ట్ స్పేషియస్గా ఉంది. సో ఇప్పుడు మనం చైనాకి వెళ్తున్నాం. చైనాలోని మళ్ళీ గ్వాంజో నుంచి ఇంకో ఊరు వెళ్ళి మళ్ళీ చాలా చేయాలి. ఇదిగోండి ఇక్కడ ఫ్లైట్ డిస్టెన్స్ మీకు చూపిస్తున్నా. మనం గ్వాంజో ఎక్కడ ఉందంటే సదర్న్ చైనాలో ఉంది. సో మనం ఇప్పుడు కోల్కతా నుంచి బంగ్లాదేశ్ దాటుకొని, మ్యాన్మార్ దాటుకొని, ఇవన్నీ దాటుకొని వెళ్తున్నాం. సో 2వ ఫ్లైట్ అందమైన గ్వాంజో నగరం మీద ల్యాండ్ అయిపోతుంది. మీరు చైనా వీడియోస్ ఒకవేళ మిస్ అయి ఉంటే నా ప్లేలిస్ట్లోని చాలా డీటెయిల్గా చాలా ఊర్లు అయితే చేశాను. ఈ గ్వాంజో అయితే మొత్తం పచ్చని పంట పొలాల మధ్యలోనే ఊరు డెవలప్ అయిపోయింది. సో పొలాలు అలానే ఉంచేశారు. మన అమరావతి స్టైల్లోని పొలాలు ప్లస్ సిటీ కలిసి ఇదిగోండి ల్యాండ్ అయిపోతున్నాం మనం గ్వాంజో సదర్న్ చైనాలోని. సో 2వ ఫ్లైట్ 2వ దేశం. సో చైనా గ్వాంజోలో పొద్దున్న 4:30 అయింది. సో 4:30 AM వచ్చేసాం. మొత్తానికి చైనాలో ల్యాండ్ అయిపోయాం. నా నెక్స్ట్ ఫ్లైట్ 5 గంటల తర్వాత ఉంది. ఇదిగోండి వెల్కమ్ టు గ్వాంజో క్యాంటన్. పాత నేము, కొత్త నేమేమో గ్వాంజో. చైనీస్ అమ్మాయి బాగుంది. ఇప్పుడు మనం ఇమిగ్రేషన్ చేయాలి. ఆడికి ఏమో వస్తుంది హైదరాబాద్ చైనా ఎన్నిసార్లు వస్తున్నాను. 4వసారి లాస్ట్ 6 నెలల్లో. 2 సార్లు విజిటింగ్కి వెళ్ళాను. ఒకసారి ఏమో ట్రాన్సిట్లో రాత్రంతా చాంగ్చింగ్ ఎయిర్పోర్ట్లో స్లీపింగ్ పాడ్లో పడుకున్నమాట. చూడండి ఎంత బాగుందో.
చైనా మళ్ళీ క్లియర్ కంపారిజన్ ఇప్పుడే దిగం కదా ఇండియా నుంచి. ఇది పాత ఎయిర్పోర్ట్, కొత్త ఎయిర్పోర్ట్ కూడా కాదు, పాత ఎయిర్పోర్ట్. కొత్త ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను. ఇక్కడ మనం ఒక 5 hours ఉండాలి కదా, అక్కడ ట్రాన్సిట్ అయ్యి ఇంటర్నల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం చైనా రాజధానికి వెళ్ళాలి కదా. సో మీకు చూపిస్తాను లోపల 5 గంటలు లాంజ్లోని ఉంటాం. ఆఫ్ కోర్స్ ఇమిగ్రేషన్ 251 మీటర్లు అంటే కరెక్ట్గా ఇచ్చాడు. 1/2 కిలోమీటర్, ఆల్రెడీ 1/2 కిలోమీటర్ నడిచాను. 1 కిలోమీటర్ నడాల. ఇంకా గ్వాన్జోలో ఉన్నాం. వెల్కమ్ టు గ్వాన్జో. చూడండి నాయన, ఇమిగ్రేషన్కి 2 గంటలు పట్టింది. ఒకేసారి ఢాకా బంగ్లాదేశ్ ఫ్లైట్, లాహోర్ పాకిస్తాన్ ఫ్లైట్, కలకత్తా, ఢిల్లీ అన్నీ వచ్చేసి ఇవ్వండి టెర్మినల్, ఇంటర్నేషనల్ టెర్మినల్. ఇప్పుడు మనం డొమెస్టిక్ టెర్మినల్కి వెళ్ళాలి, బస్ తీసుకోవాలి. సో టయర్డ్. 2 ఫ్లైట్లే. ఈ 3వ ఫ్లైట్ ఇక్కడ గ్వాన్జో, సౌత్ ఆఫ్ చైనా నుంచి మనం వెళ్ళాల్సింది క్యాపిటల్ ఆఫ్ చైనా బెయిజింగ్లో. మీకు చాలా చక్కగా ఆల్రెడీ వీడియోలు చూపించాను. నాకు 9 గంటలు ఉంది. 9 గంటలు నేను నా ఎయిర్పోర్ట్ లాంజ్లో పడుకుంటాను. ఆ తర్వాత 16 గంటల ఫ్లైట్ ఉంది అమెరికాకి. ఏంద్రా బాబు, యానివర్సరీ కోసం మా ఆవిడకి మాట నిలబెట్టుకోవడం కోసం ఎంత కష్టపడుతున్నా చూడండి. వెల్కమ్ టు గ్వాన్జో. సో టైం ఇప్పుడు 6 అయింది. 4కి ల్యాండ్ అయ్యాం. 6:59 ఇమిగ్రేషన్ అంతా అయిపోయేసరికి. ఇదిగోండి టెర్మినల్. ఒక టెర్మినల్ నుంచి ఒక టెర్మినల్కి ఫ్రీ బస్ మాట. సో టెర్మినల్ 3 నుంచి, టెర్మినల్ 2 నుంచి టెర్మినల్ 1కి వచ్చేసాం. ఇక్కడ వేరే ఎయిర్లైన్ వీడంతా పేజీ పెడతాడు. ఎంత ఓవర్ వెయిట్ ఉంది మంది. ఇది డొమెస్టిక్ ట్రిప్పే కదా, ఎంత పేజీ పెడతారో చూడాలి. సో ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవడానికి సెక్యూరిటీ, యాంటీ ఎక్స్ప్లోజివ్ ఇన్స్పెక్షన్. మనం ఏమో జస్ట్ ఐడి అది చూసి పంపించేస్తారు కదా. బ్యాగ్లో ఏమైనా ఉంటే ఎక్స్ప్లోజివ్స్. సో ఇక్కడ ఈ ఎక్స్ప్లోజివ్స్ అంతా అది అయ్యేకే అప్పుడు లోపలికి ఎలా చేస్తారు చైనాలో. అంతా కూడా హైటెక్, ఒక స్టెప్ అహెడ్ ఉన్నారు వీళ్ళు. ఓకే గైస్, గ్వాన్జోలో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ చూడండి ఎలా ఉందో. ఇంత హ్యూజ్ ఉంది ఎయిర్పోర్ట్ నిజంగా. ఇది టెర్మినల్ 1, 2, 3, 4 3, 4 ఉన్నాయి. అందులోని మనం టెర్మినల్ 1లో ఉన్నాం ఇప్పుడు. మళ్ళీ చైనా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ వస్తున్నాను. ఇక ఇది అయిపోయిందా, పోనీ ఈ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతామంటే ఇది లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ క్యాపిటల్ బీజింగ్ వెళ్ళి అక్కడ ఒక 9 hours బ్రేక్. ఏంద్రా బాబు, చాలా టైరింగ్ ఉంది. కానీ ఏం చేస్తాం, తప్పదు. లెట్స్ గో. ఎత్తుందిరా బాబు. గ్వాన్జో సైజ్ చూడండి ఎంత మ్యాసివ్ ఉందో. న్యూయార్క్ సిటీ ఎయిర్పోర్ట్ లాగా ఉంది. ఇది టాప్ 3-4లో కూడా లేదనుకుంటా చైనాలోని. ఎన్ని గేట్లు రా బాబు. ఓకే, హైనాన్ ఎయిర్వేస్ ప్రీమియం లాంచ్. కొంచెం టైం ఉంది మనకి, సో అట్లీస్ట్ లాంచ్ ఎంజాయ్ చేయొచ్చు. చూడండి అంబియన్స్ కూడా ఎంత బాగుందో. ఈ లాంచ్కి ఫస్ట్ టైం వచ్చాను. చిన్నదే, క్యూట్గా ఉంది. ఎయిర్ చైనా కలపదామా? వద్దులే. నాకు ఓన్లీ 1 hour ఉంది కదా, ఫుడ్ తినడానికి ఎక్కడైతే నైట్. ఈ లాంజ్లోని వావ్, యమ్మీ సూప్. కూల్. సో ఆప్షన్స్ ఇక్కడ పేర్లు ఉన్నాయి. స్కాలియాన్, పోర్క్ నూడిల్, పోర్క్, టొమాటో అండ్ ఎగ్ నూడిల్ సూప్. ఇది నేను తీసుకున్నాను, రైస్ నూడిల్ సూప్. వావ్, వైట్ పారిజ్ అంటే గంజి. సూపర్ కదా, ఆకలేస్తుంది ఎలాగా అనుకున్నా. ఎగ్స్, స్పైస్ కార్న్ ఎగ్ అంట ఏంటో. ఫ్రూట్స్, సాలడ్స్. అదే ఆ సూప్తో అక్కడ బిల్డిపోద్ది అలాగా. ఏంటి బిస్కెట్లా? చైనా లవ్ యూ చైనా, చైనా చైనా లవ్ యూ చైనా. ఇంకెందుకు చాలా ఇష్టం చైనా అంటే. కోకా కోలా, అమెరికన్ ప్రొడక్ట్స్. కోకా కోలా అనుకుంటా. 2 క్యాన్లు తీసుకుందాం. బీజింగ్ ఎయిర్పోర్ట్లో 9 hours ఏం చేయాలి. బట్ చూడండి గైస్, బ్యూటిఫుల్ ఉంది. 5 నిమిషాలు ఇచ్చింది. దాని మీద ఆలివ్ పేస్ట్ వేసుకొని
యమ్మీ. సో మన ఇంటర్నేషనల్ టెర్మినల్లో కూడా లేము, డొమెస్టిక్ టెర్మినల్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చైనా గురించి నేను చాలా వీడియోస్ చేసి చైనాని ఆకాశానికి ఎత్తేసాను. సో అమెరికాలో ఉంటుండి కూడా చైనా ఎంత బాగా డెవలప్ అయిందంటే, అమెరికా వాళ్ళందరూ ఈడి మీద బాంబులు వేసుకొని రోజుకి 2 బిలియన్ 3 బిలియన్ ఖర్చు పెట్టుకొని మమ్మల్ని మా ఎయిర్పోర్ట్లు సంకనాగించేస్తున్నారు. మిగతా చైనా మాత్రం ఎవరితోని పట్టుకోకుండా వాళ్ళ బాధేదో వాళ్ళు చూసుకొని ఎలా డెవలప్ అయిపోతున్నా చూడండి. ఇది చూసైనా పెద్ద అయినా కొంచెం బుద్ధి తెచ్చుకోండి. వేరే వాళ్ళ మీద పడడం మానేసి ముందు అమెరికాలో ఎయిర్పోర్ట్లు, అమెరికాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ చేయండి. సూపర్ పవర్ అయితే సరిపోదు, చాలా ఇంప్రూవ్ అవ్వాలి. సో ఇది డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ మాత్రం మళ్ళీ చూడండి. సో ఇప్పుడు ఫ్లైట్ నెంబర్ 3 మనం గ్వాంజో నుంచి చైనా రాజధాని బీజింగ్ వెళ్తున్నాం. ఇంత అద్భుతమైన ఫ్లైట్, డొమెస్టిక్ ఫ్లైట్ నేను ఈ మధ్యన ఎప్పుడు వెళ్ళలేదు. జపాన్ ఎయిర్లైన్స్ చాలా బాగుంటుంది, ఇలానే ఉంటుంది ఇదే కలర్ థీమ్తోని, కానీ అది ఇంటర్నేషనల్ ఎయిర్లైన్. ఒక డొమెస్టిక్ ఎయిర్లైను ఇంత అద్భుతంగా నేను అమెరికాలో చూడలేదు, ప్రపంచంలో చూడలేదు. ఇదేదో ట్రైన్, కంఫర్టబుల్ ట్రైన్ స్టైల్లో ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది యాంబియన్స్. వీడియోలో నేను చెప్పగలుగుతున్నానో చూపించగలుగుతున్నానో లేదో నాకు తెలియదు, కానీ ఎక్స్పీరియన్స్ చేయడానికి మాత్రం అత్యద్భుతంగా ఉంది. చూడండి, ఫుల్ స్నాక్, ఫుల్ మీల్ కూడా ఇచ్చారు. ఈ కేవలం గంటన్నర, యాక్చువల్లీ రెండు గంటల ఫ్లైట్. సో గ్వాంజో సదర్న్ చైనా నుంచి రాజధాని బీజింగ్కి. నిజంగా చెప్తున్నా, ఒక లగ్జరీ ట్రైన్ స్టైల్లో ఉంది. చాలా 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 నచ్చేసింది నాకు. ఇప్పుడు చైనాని పొగిడాను కదా, స్వాతంత్ర సమర యోధులు అందరూ, భారతదేశం ఇండిపెండెన్స్ మూవ్మెంట్కి ఫైట్ చేసిన మహానుభావులు అందరూ వచ్చేసి మనకి బూత్ కామెంట్లు పెడతారు. బట్ డూ ఐ కేర్? మీకు తెలిసిందే కదా, ఉన్నది ఉన్నట్టు యథార్థం చెప్పడమే మన లక్ష్యం. సో అదిగోండి, మ్యాప్లోని మీకు చూపిస్తున్నా. సదర్న్ చైనా నుండి మనం వెళ్తున్నాం రాజధాని బీజింగ్కి. సో మీకు మొత్తం మ్యాప్లో చూపిస్తున్నా. ఎవరెవరికైతే క్యూరియాసిటీ ఉందో తెలుసుకుందామని వాళ్ళకి చైనా మ్యాప్. సో చైనా, ఈస్టర్న్ చైనా అండ్ సదర్న్ చైనా మొత్తం అంతా చాలా డెవలప్డ్, చాలా పాపులేటెడ్. మీరు వెస్టర్న్ చైనాకి వెళ్తే అంతా ఖాళీగా ఉంటుంది. సో చైనా గత 20 ఏళ్ళలో చేసిన ప్రోగ్రెస్ ప్రపంచంలో ఏ దేశం చేయలేదు, ఏ దేశం చెయ్యబోదు. సో స్వాతంత్ర సమర యోధులారా కామెంట్లు పెట్టండి. రెడీ. అదిగోండి గైస్, ఈ జట్లో వచ్చాం మనం ఇప్పుడు. హైనాన్ ఎయిర్లైన్స్ చూసారు కదా, ఇందులో వచ్చాం. ఇవాళ ఒక పాత బీజింగ్ ఎయిర్పోర్ట్ అన్నమాట ఇది. బీజింగ్ రాజధానిలోని మీకు లాస్ట్ టైం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూపించి కదా ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఇప్పుడు కూడా మనం వెళ్తాం దానికి. కాకపోతే ఈ పాత ఎయిర్పోర్ట్లో యూజువల్గా చైనాలో అన్నీ కొత్త రాగానే పాత వదిలేస్తారు కదా. ఏంటో మరి ఈ పాత ఎయిర్పోర్ట్లో దించాడు, ఇది ఎలా ఉంది చూపిద్దామని. మనం ఎక్కువ ఇవి చూడడం కదా, అన్నీ కొత్తవే చూస్తాం. సో ఈ ఓల్డ్ చైనా ఎయిర్పోర్ట్, బీజింగ్ ఎయిర్పోర్టు చాలా ఓల్డ్, నార్త్ కొరియా ఎయిర్పోర్ట్లా ఉంది చూడండి. నెక్స్ట్ మనం కొత్తదానికి వెళ్ళిపోతాం కాబట్టి కొత్తది మళ్ళీ వావ్ లాగే ఉంటుంది బీజింగ్ది. సో ఇది క్యాప్చర్ చేద్దాం. సో ఎన్ని ఫ్లైట్లు? ఒకటైంది, 2 అయింది, 3వ ఫ్లైట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం నార్త్ ఆఫ్ చైనా నార్త్లో రాజధానికి ఎక్కి వచ్చాం. బయట చాలా చలిగా ఉంది, అది జాకెట్ ఏం తెచ్చుకోలేదు. బయటికి హోప్ఫుల్లీ వెళ్ళాల్సిన అవసరం ఉండదు అనుకుంటున్నా, కానీ టెర్మినల్స్ మారాలేమో. చైనా ఎయిర్పోర్ట్లన్నీ పెద్దవి కదా. అమ్మ ఇగోని ఈ పెద్ద బ్యాగులు తీసుకొని వచ్చాను. ఎంత పెద్ద టన్నెల్లా ఉంది ఎయిర్పోర్ట్లు. చైనాలో ఏది కట్టినా మ్యాసివ్. బై ద వే, మీకు లాస్ట్ టైం చెప్పాను, నా టాప్ 5 కంట్రీస్లో చైనా ఒకటి. టాప్ అంటే నేను వాళ్ళ పొలిటికల్ ఎజెండా, వాళ్ళ మిలిటరీ ఎజెండా కాదు, డెవలప్మెంట్ పరంగా, చూడడానికి ప్లేసుల పరంగా, బ్యూటీ పరంగా చైనా ఈజ్ వన్ ఆఫ్ మై టాప్ కంట్రీస్. మీకు చెప్పలేదేమో, అదే అమెరికా ఇండియా కవర్ చేయట్లేదు, ఎందుకంటే ఇండియా మదర్ల్యాండ్, అమెరికా డిఫాక్టో ల్యాండ్. 2 దేశాలు మన దేశాలు కాబట్టి అవి కౌంట్ చేయకుండా చైనా అండ్ జపాన్ అన్డౌటెడ్లీ టాప్ 5లో ఉన్నాయి. బయట చాలా చలిగా ఉంది, ఉణిగించేస్తుంది నాకు. అమ్మ బస్సు వెళ్ళాలి ఇప్పుడు, 2 నిమిషాలు అక్కడి నుంచి వచ్చేసరికి చలిస్తుంది. ఎప్పుడు ఇది ఉండాలి కూర్చొని. ఫ్రీ షటిల్స్ టు T3 అది ఎప్పుడు వస్తుందో. ఎవరైనా ఇండియాలో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ క్రైసిస్ వల్ల స్టక్ అయిపోతే మీరు కూడా థాయ్ ఎయిర్వేస్ కానీ, సింగపూర్ ఎయిర్వేస్ కానీ, కొరియన్ కానీ, చైనీస్ కానీ ఇవన్నీ ట్రై చేయండి. కాకపోతే చైనాలోకి ఎంట్రీ
చాలా నేషనాలిటీస్కి ఒక్కసారి ఒక 240 గంటలు ఫ్రీ ఎంట్రీ ఉంటుంది ట్రాన్సిట్ లాగా. ఒక్కసారి మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ చెక్ చేసి అప్పుడు కానీ చైనా ఫ్లైట్ లెక్కండి. ఎందుకంటే చైనా వీసా చాలామందికి రిజెక్ట్ అయిపోతుంది, ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి. నాకు తెలిసిన 3-4 రిజెక్ట్ అయింది. సో ఒక్కసారి మీరు క్వాలిఫై అవుతారో లేదో చూసుకొని మాత్రం రండి. గైజ్ మళ్ళీ వచ్చేసాం. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఎయిర్పోర్ట్స్ వరల్డ్లోని అర్ధ చంద్రాకారంలో అత్యద్భుతంగా ఉండే చైనా రాజధాని బీజింగ్ ఎయిర్పోర్టు. ఎదురుగా కనిపిస్తుంది అది రైల్వే స్టేషను. సో డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే మనకి ట్రైన్ తీసుకొని చైనా బీజింగ్లోకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నాకు ఆల్రెడీ 10 ఏళ్ళు వీసా ఉంది కాబట్టి నేను ఫ్రీగా లోపలికి వచ్చేయగలిగాను. మళ్ళీ మీకు బీజింగ్ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ మీకు డీటెయిల్గా చూపించాను. మళ్ళీ ఇంకో ఛాన్స్. ఇంత అందమైన, అద్భుతమైన, ఇంత ప్రోగ్రెసివ్, ఇంత బ్రహ్మాండమైన ఎయిర్పోర్టు ఇంకా యాడ్జెక్టివ్స్ సరిపోవట్లేదు. ఇంకా యాడ్జెక్టివ్స్ ఉంటే ఇంకా వాడాలి, అంత ఇంప్రెసివ్ చైనా. ఇందాక చెప్పినట్టు నాకు 9 గంటల లేఓవర్ ఉంది. కానీ 9 గంటల లేఓవర్ బయటికి చైనా బీజింగ్లోకి వెళ్ళొచ్చు, షాపింగ్ ఏం చేసుకోవచ్చు. కానీ చాలా అలసిపోయాను మీకు చెప్తున్నట్టు. మళ్ళీ 3 ఫ్లైట్లు అయితే అయ్యాయి. ఒక్కసారి చూడండి ఆ లోపల అసలు సెట్టింగ్ ఏంటి. చాంగ్చింగ్లో మీకు గుర్తుందా, అన్బిలీవబుల్ సిటీ అని చూపించే కదా, ఆ లెవెల్లో ఉంది ఎయిర్పోర్టు. పోనీ చెక్ ఇన్ చేసేసి వెళ్ళిపోదామా అంటే లేదు, ఇప్పుడు బయట వచ్చినట్టు ఉండాలి. ఈ బ్యాగ్ చెక్ ఇన్ చేసిన దాకా, బోర్డింగ్ పాస్ వచ్చిన దాకా నేను లోపలికి వెళ్ళలేను కదా. బోర్డింగ్ పాస్ ఉంది కానీ లోపలికి వెళ్ళలేను. లోపలికి వెళ్ళకుండా లాంజ్ యూజ్ చేయలేను. సో ఇదొక బొక్క. నీలానే ఇందరా బాబు. ఆ వ్యూ చూసుకుంటూ హేటీ తీసుకుందాం. ఏదైనా ఏం చేస్తాం మరి, కష్టాలు మనుషులకు కాకపోతే పశువులకు వస్తాయా? అందుకే నాకు ఇన్ని కష్టాలు, అంతేనా. యునైటెడ్ అప్పుడే అమెరికా వచ్చినట్టు ఉంది యునైటెడ్ చూడగానే. ఓకే ఫైనల్. సూపర్గా ఉంది కదా చైనా. మజాక అలా కొనుక్కోవాలి బాగా హ్యాపీగా. బాగుంది. లాస్ట్కి యునైటెడ్ అయిపోయింది. నాకు పెద్ద డిసప్పాయింట్మెంట్. బిజినెస్ క్లాస్ నాది వెయిట్ లిస్ట్ ఉండింది. సో నో ఛాన్స్. కాబట్టి ఎన్ని గంటల, 16 గంటల, 18 గంటల, 12 గంటల కోచ్ క్లాస్లో వెళ్ళిపోవడమే. నేను అనుకున్నా, చాలా కష్టపడ్డాను ఈ ట్రిప్పు బిజినెస్ క్లాస్ వెళ్దామని, అవ్వలేదు. అక్కడికి వెళ్ళాక ఛాన్స్ ఉందేమో చూద్దాం. నా వెయిటింగ్ లిస్ట్ 2 నాది. సో లక్కీగా ఛాన్స్ ఉంటే వెళ్దాం. ఇది చూడండి ఎంత బాగుందో బీజింగ్ ఎయిర్పోర్ట్. లాస్ట్ టైం మీకు చాంగ్చింగ్ ఎయిర్పోర్ట్ చూపించే కదా, ఈసారి బీజింగ్ ఎయిర్పోర్ట్ చూపిస్తా. తొందరగా వెళ్తున్నా, ఎందుకంటే ఛాన్స్ ఉంటే షవర్ రూమ్లో షవర్ చేసేసి రిలాక్స్ అయిపోయి బట్టలు మార్చేసుకొని హ్యాపీగా నెక్స్ట్ 2 ఫ్లైట్లు ఇంకా 20 గంటలు పడుతుంది మినిమం. సో సబ్వే తినొచ్చు, కానీ సబ్వే యూఎస్ఏలే ఆగదాం. డ్రాగన్స్ చూడండి. సెక్యూరిటీ అయిపోయాక అవన్నీ లాంజెస్ కాకుండా మళ్ళీ సెక్షన్స్ మాట. ఎక్కడి నుంచి సిబి అవి కనిపిస్తున్నాయి ఎదురుగా, ఏబిసిడి. మనం ఈకి వెళ్ళాలి. సో ఈలో ఇంకో లాంజ్ ఉంది, ఈ లాంజ్ వాడచ్చు. కానీ ఇక్కడి నుంచి మళ్ళీ దూరం కదా, మళ్ళీ ఇంకో ట్రైన్ తీసుకొని ఈకి వెళ్ళాలి. అక్కడే తీసుకుంటే బెటర్ ఇది మాట. ఇదిగోండి ఆ కింద కనిపిస్తుందా, అది ఇంటర్ డొమెస్టిక్ ట్రైన్ స్టేషన్. సో ఇక్కడి నుంచి మనం ట్రైన్ తీసుకొని ఈకి వెళ్ళాలి, అది విషయం. ఇదిగోండి ట్రైన్ ఎక్కేసాం, వెళ్ళిపోదాం. వాషింగ్టన్ డీసీలో ఉంది కదా ఆస్ట్రేలియా ట్రైన్ అన్నమాట. సో యుఎస్ని అలా చూసేసి ఇలా అచ్చు గుద్దినట్టు మొత్తం రీక్రియేట్ చేసేస్తున్నారు, అమెరికాని కాపీ కొట్టేస్తున్నారు. ఇవన్నీ ఎయిర్పోర్ట్లు కానీ, రైల్వే సిస్టమ్స్ కానీ, మొత్తం డిజైన్ కానీ అన్నీ అమెరికన్ కాపీనే. ఎవరెవరైతే నిజంగా ట్రావెల్ చేస్తారో, అమెరికాలో ఎన్నో సంవత్సరాలుగా ఉండి చైనా కూడా వెళ్ళి అన్ని విధాలా ఉంటే ఎగ్జాక్ట్గా కంపారిజన్ తెలుస్తుంది అన్నమాట. మీరు కామెంట్ టైగర్స్, ఇంటర్నెట్ వారియర్స్ అయితే డెఫినెట్గా తెలియదు తేడా. అమెరికా అడ్మినిస్ట్రేషన్లో ఉండే పెద్దోళ్ళందరూ కొంచెం బుద్ధి తెచ్చుకుంటారు నాయన చైనాని చూసి.
వాళ్ళ పని వాళ్ళు చూసుకొని మొత్తం అంతా వాళ్ళ ఎయిర్పోర్ట్స్, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేస్తున్నారో. అమెరికా నాయనా వేరే దేశాల మీద పడి ఆడి మీద ఈడి మీద ఖర్చులు మానేసి మా ట్యాక్స్ డబ్బులన్నీ మా ఎయిర్పోర్ట్ల మీద, మన ఎయిర్పోర్ట్ల మీద, మన రోడ్ల మీద, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టండి రా బాబు. అమెరికా ఎయిర్పోర్ట్స్ అన్నీ 1960లో కట్టినవి అలానే ఉన్నాయి. ఒక్కసారి చైనీస్ ఎయిర్పోర్ట్లు చూడండి. ఇది చూడండి, ఈ విలేజ్ ఒక చైనీస్ విలేజ్ లాగా ఆర్టిఫిషియల్ సెట్టింగ్ మొత్తం ఎయిర్పోర్ట్లో క్రియేట్ చేశారు. ఎవరైతే విలేజ్కి వెళ్ళలేరో వాళ్ళు వచ్చి ఆ విలేజ్ అట్మాస్ఫియర్ అంతా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆ నదులు అన్ని రకాలు. మన చైనా సిరీస్లో మీరు చైనీస్ విలేజ్ చూడాలనుకుంటే డెఫినెట్గా రవి తెలుగు ట్రావెలర్లో చైనా సిరీస్ చూడండి. మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే అద్భుతంగా ఇంకా చూడవచ్చు. లాస్ట్ టైం వచ్చిన ప్లేసే మళ్ళీ వచ్చాం. నూడిల్స్ లాంటివి తినేసి అప్పుడు షవర్కి. సో మొత్తానికి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ లిస్ట్ 2, వెయిట్ లిస్ట్ 1 అని చెప్పి మొత్తానికి బిజినెస్ క్లాస్ అయితే అప్గ్రేడ్ అవ్వలేదు. కాబట్టి మన సీట్లో కూర్చొని 12 గంటలు మనం వెస్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్కి డైరెక్ట్ ఫ్లైట్ 12 గంటలు ప్లస్ బీజింగ్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిపోతున్నాం. ఒకసారి బీజింగ్ గాల్లో చూడండి, ఇదిగోండి మనం బీజింగ్లో బయలుదేరాం. సో పెసిఫిక్ సముద్రం మీదుగా, సో బేసిక్గా కొరియాలు దాటుకొని జపాన్ దాటుకొని మొత్తం పెసిఫిక్ మహాసముద్రం అంతా తిరుగుతూ అలాగా తిరిగేసి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిపోతాం. సో పడమటి సంధ్యారాగం, సో వెస్ట్ కోస్ట్ ఆఫ్ యూఎస్ఏకి కనిపిస్తుందా? ట్రై చేస్తున్నా తిప్పడానికి. అదిగోండి శాన్ ఫ్రాన్సిస్కో. క్లియర్గా లేకపోతే క్షమించండి. మొత్తానికి శాన్ ఫ్రాన్సిస్కోలోని 12 గంటల తర్వాత ల్యాండ్ అయిపోతాం అన్నమాట. అది ఇదే ఛానల్లో మీకు ఫస్ట్ క్లాస్ ప్రైవేట్ రూమ్, ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ ఎన్నో ప్లేన్స్లో చూపించాను. సో ఇప్పుడు మనం వెళ్తున్న రెగ్యులర్ క్లాసు. పోనీ ఏమైనా ఖాళీగా ఉందా అంటే ఫుల్గా ఉంది కెపాసిటీ. సో ఈ కుర్చీలో 12 గంటలు. 12 గంటలు అంటే ఓకే, కానీ ఆల్రెడీ చాలా ఫ్లైట్లు ఎక్కాం కదా. సో ఇదిగోండి గైస్, ఫ్లైట్ నెంబర్ 4 అమెరికాలోని ల్యాండ్ అయిపోతున్నాం. గాడ్ బ్లెస్ యూఎస్ఏ. మళ్ళీ వచ్చేస్తున్నాం. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్లో చూస్తే అమెరికా ఏదో సంకనాకిపోయింది, అమెరికా అడుక్కు తింటుంది అని అనుకుంటారు. ఇది రియల్ అమెరికా. ఒక్కసారి ల్యాండ్ అయిపోయాం శాన్ ఫ్రాన్సిస్కో. వెల్కమ్ టు శాన్ ఫ్రాన్సిస్కో. జరా గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఎలా ఉంది? గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అట్ డస్క్. బ్యూటిఫుల్ సిటీ. వచ్చేసాం. అమెరికా ఎయిర్పోర్ట్ చూడండి ఎంత పాతగా ఉన్నాయో. యూజెస్ ప్రపంచం అంతా కొత్త ఎయిర్పోర్ట్లు. ఇండియాలో లక్నో, పాట్నా అవన్నీ చూసారు ఎలా ఉన్నాయో. సో అమెరికా వెనకంజు. ఆడి మీద ఇడి మీద కోట్లు, లక్షల కోట్ల డాలర్లు. దాని బదులు ఎయిర్పోర్ట్లు, రోడ్లు ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. ఏం చేస్తాం? సో ఇమ్మిగ్రేషన్ అందరూ భయపడిపోతుంటారు. కరెక్ట్గా 10 సెకండ్లు ఇలా పాస్పోర్ట్ చూసి ఓకే అన్నాడు. అసలు కనీసం స్టాంపింగ్ ఏమనవు కదా. ఒక్కసారి శాన్ ఫ్రాన్సిస్కో చూడండి, ABCDEF ఎన్ని గేట్లు ఉన్నాయో. ఇది యునైటెడ్ పొలారిస్ లాంజ్. మనకి ఎలాగో లేదు, ఓన్లీ బిజినెస్ క్లాస్ వాళ్ళకి. సో మనని పక్కకు పో అన్నాడు. లాస్ట్ టైం మీకు ఇదే లాంజ్ చూపించాను. సో మనకి ఒక రెగ్యులర్ లాంజ్ అయితే ఉంటుంది, ఆర్డినరీ లాంజ్. ఆర్డినరీ లాంజ్కి వెళ్ళి షవర్ చేసేసి ఫుడ్ తినేసి ఇక్కడి నుంచి ఇంకో 6 గంటల ఫ్లైట్ అయితే ఉంది నాకు వాషింగ్టన్ డీసీకి. ఫ్లైట్ నెంబర్ 5. వావ్, వెరైటీగా ఉంది, చాలా బాగుంది లాంజ్. కొంచెం మోడర్న్గా, కొంచెం కంటెంపరీగా, కొంచెం ట్రెడిషనల్గా మిక్స్ అండ్ మిక్స్ ఉన్నాయి. ఫుడ్ సూప్ కావాలి నాకు. ఏం సూప్ చూద్దాం. ఏం సూప్ ఇది? నూడిల్ బార్ అనుకుంటా. ఈజ్ దర్ ఎనీ సూప్ టుడే? క్లామ్ చౌటర్ సూప్ ఉంది, కొంచెం తీసుకున్నాం. హ్యూస్టన్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం క్లామ్ చౌటర్. ఇదంతా సీ ఫుడ్ సూప్ మాట, బాగుంటుంది. సో క్లామ్ చౌడర్తో పాటు పెప్పర్ జాక్ చీజ్, ఆలివ్స్, ఫ్రెష్ హాలపినోస్, పికిల్స్. ఇది మాట నా క్విక్ స్నాక్. చూడడానికి మస్తుగా ఉంది ఇదనమాట. సో బీజింగ్ ఎయిర్పోర్ట్లో 9 గంటలు, ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్లో 5.5 గంటలు.
సో 5:30 గంటలు మొత్తం లెక్క పెడితే నేను ఇంటికి వెళ్ళేసరికి హైదరాబాద్లో నేను బయలుదేరి మళ్ళీ రిచ్మండ్లో మా ఇంటికి వెళ్ళేసరికి 57:30 గంటలు, అంటే 2 రోజులు దాటి ఇదిగోండి నెక్స్ట్ ఫ్లైట్. ఇది 6 గంటలు శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వాషింగ్టన్ డీసీ. ఆఫ్ కోర్స్ ఇది కూడా కోచ్ క్లాసే, మనకి బిజినెస్ క్లాస్ అదృష్టం లేదు ఈసారి. సో రెగ్యులర్ క్లాస్లోనే మొత్తానికి ట్రావెల్ చేస్తున్నా. ఇదిగోండి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి టేక్ ఆఫ్కి రెడీ. మన ఆస్థాన్ ఎయిర్లైను యునైటెడ్ ఎయిర్లైన్స్ మళ్ళీ 6 గంటలు టు వాషింగ్టన్ డీసీ. మొత్తానికి ఎన్ని గంటలు పట్టిందో కూడా లెక్క పెట్టడానికి ఓపిక లేదు. ఇంతకీ స్వాతి ఇచ్చిన డెడ్లైన్కి వచ్చేనా లేదా అన్నది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇదిగోండి వాషింగ్టన్ డీసీ. అమ్మా ఎంత టైర్డ్. ఇది చూసారా పెద్ద బస్సు లాంటిది, ఎంత స్ట్రాంగ్ ఉంది, హమ్మర్ లాగా. ఇది వర్షం పడింది ఏంటి, ఇలా ఉంటుంది. ఏదో హమ్మర్ స్టైల్లో చూడండి ఎంత ఎంత పెద్ద వెహికల్ దీనిలో. సో నా పని అయిపోయింది అనుకున్నారా? 5 ఫ్లైట్లు ఇండియా, చైనా, వెస్ట్ ఆఫ్ యూఎస్ఏ టు ఈస్ట్ కోస్ట్ ఆఫ్ యూఎస్ఏ. ఇక్కడి నుంచి రిచ్మండ్కి ఇంకో 2 గంటలు ఊబర్ అయితే బుక్ చేశాను. $172 ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి. సో ఇంత కష్టపడి ఇంత తిరిగి ఇంత వాషింగ్టన్ డీసీ వచ్చి ఏదో ఇంటికి వెళ్ళిపోయామా అంటే ఇంకో 2 గంటలు ఊబర్లోని. ఎవరో వియట్నమీస్ డ్రైవరు మంచోడు పాపం నా కోసం వెయిట్ చేసాడు, అలాగా ముందే బుక్ చేస్తే. ఇప్పుడు 2 గంటల 20 నిమిషాలు ఇంచుమించుగా పడుతుంది. సో వెళ్ళిపోతున్నాం రిచ్మండ్ గైస్. లాస్ట్ ఫ్లైట్ అయిపోయింది, మళ్ళీ 2 గంటల డ్రైవ్. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 57:30 గంటలు మీకు చెప్పినట్టు. సో మొత్తానికి మా ఆవిడ యానివర్సరీ డెడ్లైన్ ఇచ్చింది. యానివర్సరీ నాడు లేట్ అయిపోయాను. అర్ధరాత్రి 12కి మా యానివర్సరీ అయితే పొద్దున్న 4:30కి అయితే వచ్చాను. ఇదిగోండి స్వాతి ఓపెన్ చేస్తుంది. అనుష్క కూడా అట్లాంటా నుంచి వచ్చి పైన తల్లి పడుకుంది. మా యానివర్సరీ కాబట్టి, స్పెషల్ యానివర్సరీ కాబట్టి వచ్చింది. సో రవి వస్తున్నాడండి. మా ఆవిడ సూర్యుడు ఫోటో పెట్టింది. దిష్టి బొమ్మ సూర్యుడే తెలియదు. వచ్చేసాం గైస్. కాంట్ బిలీవ్ సింబగాడు పిచ్చికి పత్రాడు చూడండి సందులోంచి. సింబగాడు వదిలేకు సింబ బాబు, సింబ బాబు వస్తున్నాడు. వదిలేకు సింబ బాబు, సింబ. ఎలా ఉన్నారా? 3 months అయిపోయిందిరా బాబు నేను చూసి. సింబ బాబు, సింబ ఎక్కడికి ఏరా నాన్న. సింబ బాబు, హౌ యూ బాబు, ఎలా ఉన్నా బంగారం? స్వాతి ఎలా ఉన్నావు? హ్యాపీగా ఉన్నావా? 3 నెలలు లేను కదా, హ్యాపీగా ఉన్నావా? మరి ఎందుకు వచ్చి మనం ఇంకొన్ని రోజులు ఉంది కదా. హ్యాపీ యానివర్సరీ. మొత్తానికి వచ్చానా? సేమ్ డే, లేట్ అయిపోయింది. జగన్నాథ్ ఎరగొట్టావు మొత్తానికి. ఇదిగో ఎలా అయిపోయింది ఇది చూడండి, ఎలా వచ్చింది. మన జగన్నాథ్ ఇలా అయిపోయింది, అందుకని రీప్లేస్మెంట్ జగన్నాథ్ వచ్చేసింది. సో డోంట్ వరీ. సో జగన్నాథ్ స్వామి దానిలో కూడా నోయకలోబెరో. సో మన ఇంట్లో కూడా నోయకలోబెరో. దీన్ని పాతి పెట్టేయాలి. పూరీలు ఎలాగైతే పాతి పెట్టేస్తారో అలా పాతి పెట్టేసి ఇక్కడి నుంచి ప్రాణం తీసేసి కొత్త దానిలో పెడదాం.